అండి, ఎలా ఉంది పెద్ద స్క్రీన్లో మరి చిరంజీవి గారు? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలా చూడడం. ఆ టైంకి నేను ఎలాగా పుట్టలేదు, సో ఇప్పుడే చూడడం కాబట్టి. ఇప్పుడు పాత సినిమాలని రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఇందులో ఇంద్ర మీరు చూశారు, సో లోపల థియేటర్లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు? చాలా యాక్చువల్లీ రిలీజ్కి నేను ఫస్ట్ టైం రావడం అనమాట, అది కూడా చిరంజీవి మూవీకే రావడం. సో చాలా బాగుంది. అసలు ఎవరు సీట్స్లో కూడా ఎవరు లేరు. ఆ సాంగ్స్ రాగానే అందరు స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశారు. ఆన్ స్క్రీన్లో ఆయన చూడడం చాలా బాగుంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని మీరు చూస్తూనే ఉన్నారు రీసెంట్ సినిమాల్లో, అప్పుడు చిరంజీవి గారితో కంపేర్ చేస్తే ఏమైనా చేంజ్ కనిపిస్తుంది? ఆయన ఇప్పటికీ యంగానే ఉన్నారు, సేమ్ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు. ఆ లుక్స్, హ్యాండ్సమ్, సూపర్, చూస్తూ ఉండిపోవచ్చు చిరంజీవిని. ఇందులో మనకి హీరోయిన్గా సోనాలి బింద్రే ఉంది కదా, మరి రీఎంట్రీ ఇస్తే మాత్రం ఆమె ఒకవేళ అదే పాపులారిటీ మెయింటైన్ చేస్తుంది అనుకోవచ్చు? చేస్తారు, పాపులారిటీ అయితే మెయింటైన్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ద మూవీస్ అండ్ థీమ్స్ అనమాట. అయితే ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర రాబోతుంది కదా, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్? పీక్స్లో ఉన్నాయి, అది చాలా పీక్స్. సూపర్ హిట్ అవుతుంది, 100 days పక్కా. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అండ్ ఈ రెండు సినిమాలు కాకుండా శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంద్ర కాకుండా ఇంకే సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు?